కేసుల మాఫీ కోసమే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతిచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. హైదరాబాద్ లో మాట్లాడిన అరవింద్ బీజేపీకి భయపడి పొరపొరులో అన్ని పార్టీలు ఏకమయ్యాయని వెల్లడించారు. అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే మాజీ సీఎం కేసీఆర్ ఇష్టారీతిన ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి వ్యాఖ్యలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పనిలేదన్న అరవింద్ ఎవరి వల్ల ఎవరూ భూస్థాపితమయ్యారో కవితకు తెలియదా అని ప్రశ్నించారు. మెట్పల్లిలో కోవర్టు వెళ్లిపోవడంతో పార్టీకి పట్టిన పీడ పోయిందన్నారు. పార్టీలో ఎంత స్థాయిలో ఉన్నా కోవర్టులంతా వెళ్లిపోవాలని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? బీజేపీ ఎదగొద్దు అని చేసింది. అంటే ఎవరితో భయపడుతున్నారు వీళ్ళు అంటే ఇది 100% ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నాడు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు. అది చేసిండు. 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నాం అని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి.